హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ. వర్షాకాలం అయితే వచ్చేసింది. సాయంత్రం కాగానే చల్లగా ఉంటుంది కదా, అప్పుడు ఇంకా వేడివేడిగా ఏమైనా చేసుకోవాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. టేస్టీగా హెల్దీగా ఈ పెసరపప్పుతో గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ముందుగా దీనికోసం అయితే ఇక్కడ పొట్టు పెసరపప్పునైతే తీసుకోవాలి. దీన్ని ఒక 2 సార్లు మంచిగా కడిగేసుకొని మినిమం 3 గంటల వరకు అయితే వాటర్ నిండుగా వేసుకొని అయితే నానబెట్టుకోవాలి. 2 నుంచి 3 గంటల వరకు అయితే సరిపోతుంది. ఇప్పుడు మనకి 3 గంటలు చూసిన తర్వాత పప్పు అనేది మంచిగా నానిపోయింది. నార్మల్ పెసరపప్పు కంటే ఇలా పొట్టు పెసరపప్పు అనేది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు దీన్ని అయితే మనం మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి మొత్తం వేసుకున్న తర్వాత ఒక్క పిడికెడు తీసి పక్కన పెట్టండి. దీన్ని మొత్తం మనం మిక్సీ పట్టకుండా మెత్తగా చేయాల్సిన అవసరం లేదు, కొంచెం పలుకుగా చేస్తే సరిపోతుంది. అలాగే ఈ పిండి పట్టేటప్పుడు ఒక్క చుక్క కూడా వాటర్ అనేది యాడ్ చేయొద్దు. అలా వేయడం వల్ల పిండి అనేది చాలా పలుచగా అయిపోతుంది. మిక్సీ పట్టుకున్న ఈ పిండినంతా కూడా మనం బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒకటి మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్. నేను ఎండుకారం వేస్తున్నాను. మీకు నచ్చితే పచ్చికారం కూడా వేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే తీసుకున్నాను. ఇలా 2 టేబుల్ స్పూన్ల కారం అనేది మనకు స్పైసీగా ఉంటుంది. మీకు కావాలి అంటే కొంచెం తగ్గించుకోండి. మరీ చప్పగా ఉన్నా కూడా తినడానికి రుచిగా అనిపించదు. ఇప్పుడు దీన్నంతా కూడా మొత్తం కలిపేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని వడల్లాగైతే దీంట్లోకి వేసేసుకోవాలి. మీకు కావాలంటే ఇలా గారెల్లా వేసుకోవచ్చు, లేదు అంటే వడల్లా కూడా వేసుకోవచ్చు. ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్ రెసిపీ కదా. దీన్నంతా కూడా మనము సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టడం వల్ల పైనంతా మనకి క్రిస్పీగా అయి లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. అందుకే మ్యాక్సిమం మనం సిమ్లోనే దీన్ని అనేది ఫ్రై చేసుకోవాలి. ఇటు సైడ్ 5 నిమిషాలు, అటు సైడ్ 5 నిమిషాలు, మినిమం 10 నిమిషాల వరకు అయితే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అందుకే ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాతే మనమైతే గారెల్లాగైతే వేసుకోవాలి. దీంట్లోనే మనం ఆనియన్స్, జీలకర్ర అన్నీ వేసాం కాబట్టి సపరేట్గా చట్నీ లాంటివి ఏది అవసరం లేదు. మీకు ఇంకా నచ్చితే అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మిగతా పిండంతా కూడా మనం గారెల్లా వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ కదా. అలాగే పెసరపప్పు కూడా చాలా మంచిది హెల్త్కి. నార్మల్గా చేసుకునే శనగపిండి కంటే కూడా ఇలా ఈ పప్పుతో చేసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఎప్పుడైనా మీకు డీప్ ఫ్రై ఐటమ్స్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మిగతావన్నీ కూడా ఇలా గారెల్లా వేసేసుకొని మీకు కావాలంటే చిన్న పునుగుల్లా కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా పెసరపప్పు గారెలు అయితే రెడీ అయిపోయాయి. నచ్చితే టొమాటో కెచప్తో కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. టీ టైమ్ స్నాక్ లాగా బెస్ట్ రెసిపీ ఇదైతే. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు తినే బజ్జీలా కాకుండా చాలా టేస్టీగా ఉంటాయి. ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీ గారెలు అయితే ట్రై చేయడం అస్సలు మిస్ అవ్వకండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి. ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ నా ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఇంకా చెక్ చేయకపోతే చెక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.